అప్పుడే ఐపీఎల్ సందడి మొదలైపోయింది. టోర్నమెంట్ ప్రారంభానికి మరికొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఓ పక్కన అన్ని జట్లు సన్నాహాలు ముమ్మరం చేయగా నిర్వాహకులు కూడా అంతే ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారైనా టైటిల్ సాధించాలన్న కృతనిశ్చయంతో పావులు కదుపుతోంది. ఇంతవరకు జరిగిన మొత్తం 16 సీజన్ల ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు కేవలం 2 సార్లు మాత్రమే టైటిల్ సాధించింది. 2016లో ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ సారథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు టైటిల్ సాధించగా, అంతకుముందు డెక్కన్ చార్జర్స్ పేరుతో ఉన్న హైదరాబాద్ జట్టుకు టైటిల్ సాధించి పెట్టాడు మరో ఆస్ట్రేలియా ఆటగాడు ఆడమ్ గిల్క్రిస్ట్. మరి ఆ సెంటిమెంట్ కలిసి వచ్చిందనో ఏమో, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి ఆస్ట్రేలియా సారథి వైపే మొగ్గు చూపుతోంది. గతేడాది హైదరాబాద్ జట్టుకు నాయకత్వ పగ్గాలు చేపట్టిన ఐడెమ్ మార్క్రమ్ను ఈసారి మాత్రం కెప్టెన్సీ నుండి తప్పించే ఆలోచనలో ఉంది ఆ జట్టు యాజమాన్యం. అతడి స్థానంలో ఇటీవల జరిగిన మినీ వేలంలో 20.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఆటగాడు ఫ్యాట్ కమిన్స్ ను కెప్టెన్ గా నియమించేందుకు రంగాన్ని సిద్ధం చేసింది. కమిన్స్ ఆస్ట్రేలియా జట్టును టెస్టుల్లోనూ వన్డేల్లోనూ ప్రపంచ ఛాంపియన్ గా నిలబెట్టిన సంగతి తెలిసిందే. సెంటిమెంట్ వర్కౌట్ అయితే అతని నాయకత్వంలో ఈసారి హైదరాబాద్ జట్టు ఐపీఎల్ ఛాంపియన్ గా అవతరిస్తుందని అభిమానులు కూడా ఆశగా ఉన్నారు. మరి ఎస్ఆర్హెచ్ కెప్టెన్ గా ఎవరైతే బాగుంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.